హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన్నెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో అయితే ఒక మంచి ఎమ్మీగా ఉండే స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అది వచ్చేసి పొప్పడి పండుతోటి హల్వా అనమాట. చాలా బాగుంటుంది. మనం పచ్చి పొప్పడికాయతో కూడా చేసుకుంటాము అది, కానీ పండు పొప్పడికాయతోటి మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. దీనికోసం అయితే బాగా పండిన పొప్పడికాయని ఈ విధంగా గుజ్జులాగా తీసుకోవాలి. యాక్చువల్లీ అసలు బాగా పండిన కాయ అయితే మనకి ముక్కల కింద రాదు. పైన స్కిన్ అంతా మెత్తగా అయిపోయి లోపల పండు గుజ్జుగా ఉంటుంది. సో దాన్ని నేనైతే ఈ విధంగా పల్ప్లా కలెక్ట్ చేసుకున్నాను. సో ఈ సైజ్ కాయ అనమాట. సో ఇది దాదాపు ఒక 1/2 kg ఉంటుంది. మనం పైన స్కిన్ తీస్తుంటే అసలు రావట్లేదు, చాలా మెత్తగా ఉందని చెప్పేసి ఈ విధంగా నేను గుజ్జునైతే ముక్కల్లా కాకుండా ఇలా గుజ్జులా తీసేసుకున్నాను. మీరు దీన్ని మిక్సీలో వేసుకుని ప్యూరీలాగానే చేసుకోవచ్చు. నేనైతే బాగా పండిన కాయ కాబట్టి నేను ఇలానే గుజ్జులాగా ఉంచేసాను. సో ఇప్పుడు మనం హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏంటనేది చూసేద్దాము. ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకొని అందులోకి అయితే ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేసుకొని, నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత అందులోకి కాజు బాదం వేసేసి దోరగా వేయించేసుకుని అయితే పక్కన పెట్టేసుకోండి. మీకు ఇందులో ఇంకా ఎనీ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కలెక్ట్ చేసి పెట్టుకున్న బొప్పడికాయ గుజ్జుని అయితే ఇందులోకి వేసేసుకోవాలి. సో ఇది బాగా పండిన కాయ కాబట్టి దీన్ని మెత్తగా ప్యూరీ చేయాల్సిన అవసరం లేదు. అది ఉడికేటప్పుడు సాఫ్ట్గా అయిపోతుంది బాగా. ఇప్పుడైతే ఈ కాయలో ఉండేంత వాటర్ అంతా ఉంటుంది కదా, సో దాన్ని ఎవాపరేట్ అయిపోయేంత వరకు, అంటే నెయ్యి పైకి తేలేంత వరకు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించుకోవాలి. అండ్ ఇది ఉడికేటప్పుడు అంటే దగ్గరగా అవుతున్నప్పుడు అది పైకి చిందుతూ ఉంటుందన్నమాట. సో అది చెయ్యి మీద పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మూత పెట్టి జాగ్రత్తగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత చూసినట్లయితే సో ఇది గుజ్జు అనేది బాగా మెత్తగా అయిపోయింది. మీకు మధ్యలో చిన్న చిన్న ముక్కలు ఏమైనా ఉన్నట్టు అనిపిస్తే ఈ విధంగా మ్యాష్ చేసుకుంటూ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఈ విధంగా నెయ్యి పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇది ఆల్మోస్ట్ దగ్గరగా వచ్చేసింది. ఇప్పుడు ఇందులోకైతే ఒక 1/2 కప్పు వరకు పంచదార వేసుకున్నాను. మీకు వద్దనుకుంటే బెల్లం వేసుకోవచ్చు. కొంచెం యాలకుల పొడి కూడా వేసుకున్నాను. ఎందుకంటే మనకి పొప్పడికాయ అనేది పండిన తర్వాత ఆల్మోస్ట్ అది న్యాచురల్గానే బాగా స్వీట్గా ఉంటుంది అని చెప్పేసి నేను ఒక 1/2 కప్పు వరకు షుగర్ వేసుకున్నాను. మీరు కాయ స్వీట్నెస్ని బట్టి వేసుకోవచ్చు. ఈ షుగర్లో నుంచి వచ్చే వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఈ విధంగా హల్వా లాగా బాగా దగ్గరగా రావాలి. అండ్ ఇది దగ్గరగా అయినప్పుడు కలర్ కూడా మనకి డార్క్ షేడ్లోకి వస్తుంది అనమాట. ఇలా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని దానిపైన డ్రై ఫ్రూట్స్ పెట్టి గార్నిష్ చేసుకోవడమే. చాలా సింపుల్గా అయిపోయే ప్రాసెస్ అనమాట. ఎప్పుడు పొప్పడికాయని మనము పీసెస్లా కట్ చేసుకొని తినడం కాకుండా ఒక్కొక్కసారి డిఫరెంట్గా మనం తినాలి అనిపించినప్పుడు ఇలా వెరైటీగా హల్వా లాగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఎవరైనా సరే పిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ తింటారు. అండ్ గెస్ట్లు వచ్చినప్పుడు ఇలాంటి డిఫరెంట్ స్వీట్ ఐటమ్ తయారు చేసి పెట్టండి, వాళ్ళు చాలా ఇంప్రెస్ అవుతారనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోయే స్వీట్ అనమాట. ట్రై చేసి ఎలా వచ్చింది నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.